అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న అసలే మన ఇండియాలో ఏం జరుగుతుంది? రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో సుమారుగా ఒక 27 మంది కేవలం హిందూస్నే టార్గెట్ చేసి చంపడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకని హిందూస్ ఆధార్ కార్డులు కరెక్ట్గా వాళ్ళ ఐడి కూడా చెక్ చేసి వీళ్ళు హిందూ అయితే ప్రతి ఒక్కరిని ఆర్మీ సోల్జర్స్ని కూడా ఇద్దరు ముగ్గురు చంపడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకని ఈ విధ్వంసాలన్నీ? ముందు చేసిన టెర్రరిస్టులని వాళ్ళని ఎవరైతే విష బీజాలను నింపుతున్నారో వాళ్ళ మత పెద్దలని అనాలి. వాళ్ళే మన ఇండియాని కావాలని మనం టార్గెట్ చేసుకుంటారు. ఎందుకనంటే వాళ్ళ 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 దేశంలో కరెంటు లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా తినాలో రేపు ఎట్లా బతకాలో కూడా తెలియదు. ఇది ఓర్వలేక ఈ నరేంద్ర మోడీనైనా సరే, ఈ హిందుత్వ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, ఇంకా అమిత్ షా అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, వీళ్ళందరూ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు మంచిగా ఎకానమీ మీద ధ్యాస పెడుతున్నారు. వీళ్ళని ఎట్లా తొక్కేయాలి ఒక అల్లోకొల్లోలం. ఎందుకంటే నిన్ననే వైస్ ప్రెసిడెంట్ మన అమెరికా ఆయన వచ్చినారు. ఇంకా ఇంకా మోడీ గారు ట్రావెలింగ్లో ఉన్నారు. అదే ఇంటర్నేషనల్ సౌదీ అరేబియాకి ట్రావెల్ అయ్యారు. వీళ్ళు ఎక్కడ అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక పెట్టుబడులు రానియకుండా వాళ్ళ మత పెద్దలు ఎలా దీన్ని అంటే ఏంటిది అని అంటే వీళ్ళకి మానవత్వం అనేది లేదు. మానవత్వం అనేది అసలు లేనే లేదు వీళ్ళకి ఏంటి అంటే ఉట్టి మతం. మీరు ఇప్పుడు మన ఇండియాలో అన్ని మత పెద్దలకి నేను అందరూ ఎవరైతే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అల్లా అయినా సరే, ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే ఒక హింసని ప్రోత్సహిస్తాడా? ఏ దేవుడైనా హింసని ప్రోత్సహిస్తాడా? మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉన్నారు మన ఇండియాలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు. సో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు రేపొద్దున పాకిస్తాన్ ఏమైనా చేసినా కూడా మీరు మనకు జీవితం అనేది ఉండదు. ఇలాంటి హింసాత్మకమైన చర్యలు ఉంటే మీకు ఏ దేశం వచ్చి ఇక్కడ మన ఇండియాలో వచ్చి ఏ పెట్టుబడులు పెట్టరు. సో ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఇలాంటి చిన్న మీరు చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మీకు ఎక్కువ బాంబ్ బ్లాస్ట్లే జరిగేవి. మీకు ముంబై దాడుల్లో అయినా సరే మీకు చూసుకోండి, మీకు బాంబ్ బ్లాస్ట్లు ఎక్కువ జరిగేవి. కానీ ఇప్పుడు అంత లేదు. ఒక చిన్న చర్య అయినా దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకనంటే మోడీ గారు మధ్యలో నుంచి ఇప్పుడు చూడండి, సౌదీ అరబ్ రాజు మన పిఎం మోడీ ఇంతగా ఏరోప్లైన్కి ఎస్కార్ట్గా పంపించారు వాళ్ళ జెట్స్ని. అంటే మనకు ఎంత మనకు ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇస్లాం అనేది వచ్చిందే అరబ్ కంట్రీస్ లో నుంచి వచ్చినారు. వాళ్ళకి తెలుస్తుంది మనం ఇక్కడ ఉన్న ముస్లింలకి అయినా సరే, ఇతర మతాలకైనా సరే మనం ఎంత స్వేచ్ఛనిస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్న పాకిస్తాన్ మొత్తం ఇక్కడ చెడగొట్టేస్తుంది. అంటే వీళ్ళు కేవలం అంటే ముస్లిమ్స్ ఈ సోదరులే అంటే పాకిస్తాన్ ముస్లిమ్స్ వీళ్ళే వచ్చి అక్కడికి వచ్చి ఇలా చేయడం అన్నది జరుగుతుందా మన ఇండియా వాళ్ళు అనేది? అర్థం కాదు. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడు అక్కడికి ఉన్న జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన ఎవరైతే టూరిస్టులు హిందూస్ ఉన్నారో వాళ్ళని చంపడం అన్నది జరిగింది బయట దేశం వల్ల? మన హిందూస్లోనే వాళ్ళు చంపారు. పేర్లను అడిగి ఐడి కార్డ్ని చూసి మరి అసలు ఏంది అంత దారుణం అంటే వాళ్ళని ప్యాంట్ తిప్పేసి వాడు ఏ మతం అని కన్ఫర్మ్ చేసుకొని చంపుతున్నారంటే ఎంత దారుణం. దీనికన్నా మానవత్వం అసలు వాళ్ళకి మానవత్వం అనేదే లేదు. మళ్ళీ హోమ్ మినిస్టర్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చి మాకు సంబంధం లేదని చెప్తాడు. మీకు సంబంధం లేకుండా మీ దేశంలో ఉన్నాడా వాడు? వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అనుకోవచ్చు? మన ఇండియా వాళ్ళ బయట దేశం వాళ్ళంతా ఏం లేదండి. పిఓకే ఉంటది కదా, ఆ పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కొంతమంది వాళ్ళ సంస్థలు, వాళ్ళ అల్ఖైదా సంస్థలు వాళ్ళందరూ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి లోపలికి వచ్చి అటాక్ చేసి నిమిషాల్లో వెళ్ళిపోతున్నారు. మరి అందులో మరి మీరు చూసుకోండి, మన ఆర్మీ దుస్తులు వేసుకొని లోపలికి వచ్చి చంపేయారంటే మీరు ఆలోచించుకొని వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్ గా 1 month బ్యాక్ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేసుకొని వచ్చినట్టు ఉంది ఈ దాడి. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మన వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేసే అవకాశం ఉందా మన ఇండియా నుంచి కూడా ఎవరైనా? ఖచ్చితంగా అండి. కాంగ్రెస్ ఆబ్వియస్లీ మీరు చూసుకోండి, రీసెంట్ గా నేను చాలా వీడియోస్ లో చాలా విన్నాను. చిదంబరంకి తెలుసు అంట ముందే ఈ ముంబై అటాక్స్ జరిగినప్పుడు చిదంబరంకి తెలుసు అంట వీళ్ళు ఇట్లా వస్తున్నారు, గన్స్ పట్టుకొని వస్తున్నారు అని చెప్పేసి. ఈ కాంగ్రెస్కి నాకు తెలిసి కాంగ్రెస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మరి దీనికి సంబంధించి బీజేపీ నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో మన దేశానికి ఆయన ఒక పెద్ద దిక్కు. మరి ఆయన దీని మీద ఇటువంటి
ఇటువంటి ఏమైనా తీసుకునే అవకాశం ఉందా జాగ్రత్తలుగానే ఏమైనా? ఖచ్చితంగా అండి. ఆయన ఆయన సౌదీ నుంచి మధ్యలో మీటింగ్ లో నుంచి వచ్చి ఇండియాకి సడన్ గా రావడమే మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో దీని మీద ఈ విషయంలో. నాకు తెలిసి పిఓకే మన 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 హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేస్తుందని నేను తొందరలోనే అనుకుంటున్నాను. మీరు చూసుకుంటే ఇజ్రాయెల్ లో కూడా చూడండి, వాళ్ళు వచ్చి వాళ్ళు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్కి వచ్చి మరి తీసుకొని వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ వాళ్ళందరినీ దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అదే కనిపిస్తుంది ఇక్కడ కూడా. వాళ్ళు ఇక్కడికి వచ్చి అటాక్ చేశారు అని అంటే మోడీ గారు అసలు ఊరుకోరు. ఈ విషయం మాత్రం చాలా పెద్దగా అవుతుందని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. అంటే ఇది ఇప్పుడు చూస్తుంటే మత కల్లోలం అనుకోవచ్చా, లేకపోతే ఏమైనా రెవెంజ్ ఏమైనా జరిగింది? అంటే మెయిన్ గా మనం చూసుకుంటే ఏం లేదండి, ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ అయినా సరే, మన ఎకానమీ అయినా సరే చాలా రైజింగ్ లో ఉంది. మీరు చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు మనం ఏదైనా గెలికెళ్ళినాం అనుకో, ఏదైనా వచ్చి కాల్పులు వేస్తే ఏమవుతుంది ఇన్వెస్టర్స్? ఇప్పుడు మీరు చూడండి, స్టాక్ మార్కెట్ ఇప్పుడు పడిపోతుంది. మన స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉంది ఇప్పుడు. ఎందుకు ఉంది? ఎకానమీని డిస్టర్బ్ చేయడానికి పెట్టుబడులు రానియకుండా ఇదొక తీవ్రవాదం. ఎవరైనా కాశ్మీర్లోకి వస్తే, ఇప్పుడు మీరు కాశ్మీర్ చూసుకోండి, అన్ని దేశాలకు అట్రాక్ట్ స్పాట్ ఏదైనా ఉంది అని అంటే అది కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. సో మీరు కాశ్మీర్ లో ఏదైనా ఒకటి సెన్సేషన్ చేస్తే అది ఆల్ ఓవర్ వరల్డ్ బ్లాస్ట్ అవుతుంది న్యూస్. మీరు చూసుకుంటే పొద్దున్న లేవగానే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ ట్రంప్ గారు, ఇంకా పుతిన్ గారు, వీళ్ళందరూ నిమిషాల్లో సెకండ్స్ లో తెలిసిపోతుంది న్యూస్. అప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్టర్స్ అయినా సరే ఏదైనా సరే మన ఎకానమీ డ్యామేజ్ చేయడానికి ఏంటంటే, ఒకవేళ మోడీ గారు యుద్ధంలోకి ఎంటర్ అవుతే మన స్టాక్ మార్కెట్ అనేది కుప్పకూలిపోతాయి. అది కూడా ఒక వ్యూహమే. ఓకే, అంటే ఇప్పుడు ఈ అచ్చుల వెనకాల కూడా బిజినెస్ వ్యూహం అయితే ఉన్నదంటారు. బిజినెస్ పరంగా అయినా సరే, మన ఎదుగుదల అయినా సరే ఖచ్చితంగా ప్రభావం ఉంటది మన ఇండియాకి. ఇప్పుడు ఏంటిది అంటే, ఇప్పుడు మీరు చూసుకోండి, ఇండియాకి చాలా బంగారు అవకాశం ఉంది. ఎందుకనంటే డొనాల్డ్ ట్రంప్ గారు చైనా మీద హ్యూజ్ ట్యాక్స్లు వేశారండి. ఎంత ట్యాక్స్లు? 240% ఇప్పుడు ఇండియా ఆ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ వచ్చేసింది. చైనాని టేక్ ఓవర్ చేసే ఛాన్సెస్ వచ్చేసినాయి. నన్ను అడిగితే ఇందులో చైనా కూడా హస్తం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ జరిగిన చైనా కూడా హస్తం ఉండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఒక అలజడి జరిగితే మీకు ఇన్వెస్టర్స్ రారు, మీకు టూరిజం ఆగిపోతుంది. ఇదొక ఏంటి అంటే, ఇప్పుడు ఏం చేయాలి? మైండ్ సెట్. ఇది కూడా మైండ్ గేమ్ లాంటిదే. ఇప్పుడు మోడీ ఏం చేస్తారు? రిటాలియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇంకా ఒక యుద్ధం లాగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతాయి. మనం చైనాని ఓవర్టేక్ చేయడం, నన్ను అడిగితే నేను అనుకుంటున్నాను అంటే, ఓన్లీ ఇప్పుడు ఎవరైతే మన లోపలికి వచ్చి అటాక్ చేశారు కదా, ఓన్లీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఏమైనా చేయొచ్చు. కానీ నాకు అనిపిస్తుంది అంత యుద్ధం దాకా పోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఇవి చేయడం వెనకాల కూడా మరికొన్ని దేశాల చేతులు ఉన్నాయంటారు? చైనా ఉంది, పక్క చైనా ఉందని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పాకిస్తాన్ కీలుబొమ్మ. పాకిస్తాన్ ఎప్పుడో అమ్ముడు పోయింది. పాకిస్తాన్ ఇప్పుడు మీరు చూసుకోండి, పాకిస్తాన్ ఉయ్యూర్ ముస్లిమ్స్ చైనాలో ఉన్నారు. వాళ్ళని ఎంత దారుణంగా వాళ్ళు ప్రార్థనలు చేసుకున్న ప్లేస్ లో టాయిలెట్స్ లాగా మార్చేశారు వాళ్ళు చైనాలో. దాని గురించి ఒక్క మాట మాట్లాడదు పాకిస్తాన్. ఎందుకు మాట్లాడదు? కీలుబొమ్మ. ఎంత దారుణం అండి! ఒక మతాన్ని కించపరచడం, అలా చేయడం. మీరు ఎందుకు ఒక మాట కూడా మాట్లాడారు? సౌదీ అరేబియాకి కూడా తెలుసు, మీరు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంత స్వేచ్ఛగా ఉన్నారు, చైనాలో చూస్తే అంత దారుణంగా ఉన్నారు, మీరు దాని గురించి ఒకసారి కూడా మాట్లాడారా అని చెప్పేసి చాలా సార్లు సౌదీ అరేబియా కూడా నిలదీసింది పాకిస్తాన్. ఇప్పుడు ఇదొకటిని ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో మెయిన్ గా మనం చూసుకోండి, మన తెలుగు రాష్ట్రాల మెయిన్గా తెలుగు అవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియా చూసుకోండి. మనం ఈ ఇండియాలో కూడా ఈ విద్వేషం అన్నది ఇంకా పెరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అక్కడ చంపిన వాళ్ళని కూడా కేవలం హిందూస్నే చంపారు. అంటే ఇప్పుడు టూరిస్ట్ అందరినీ కూడా చంపితే ఒక లెక్క అయితే ఉన్నది, అంటే ఇండియా వాళ్ళని చంపారు అనుకోవచ్చు. కానీ హిందూస్ని చంపడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్? చూడండి, ముస్లిమ్స్ కూడా చాలా అప్డేట్ అయ్యారండి. మన ఇండియన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించారు. వాళ్ళు కూడా శాంతియుతంగానే ఉండాలంటారు. అది కొందరు మాత్రమే, కొందరు ఉండొచ్చు, కొందరు ఉండకపోవచ్చు. సో ఆల్మోస్ట్ అయితే మా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా అంత సీరియస్ గా తీసుకోరు. అంటే ఈ మత కల్లోలాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఇక్కడ ఎంత స్వేచ్ఛ ఉందని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుసు. అది ఒకటి. ఇప్పుడు మరి దీని మీద
ఇందులో ఏంటంటే రాజకీయం చేస్తేనే రెచ్చిపోతారు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఎక్కడా లేదు మత విద్వేషాలు, ఎక్కడా లేవు. బెంగాల్ ఒకటే ఉంది. అక్కడ చూడండి మమతా గారు ఏం చేస్తారు. మమతా బంగ్లాదేశ్ పక్కనే ఉంది. మధ్యలో యువతలు ఉన్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు. వాళ్ళని రెచ్చగొట్టి ఇవన్నీ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఓన్లీ పాలిటిక్స్ అనండి. ఇక్కడ ముస్లిమ్స్ అని లేదు, క్రిస్టియన్స్ అని లేదు, హిందూస్ అని లేదు. వీళ్ళంతా మంచిగానే ఉంటారు. వీళ్ళ మీద రాజకీయం చేయాలి అని అంటే ఎవరో ఒకరు పెద్ద పార్టీ హస్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మీ అభిప్రాయంగా ఎవరండి? ఇంకా కాంగ్రెస్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ రూలింగ్, లేకపోతే ఇండియా కూటమి ఉంది. ఆ రాష్ట్రాల్లోనే కదా మీకు ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అన్నది, మరి జమ్మూ కాశ్మీర్ లో కూడా పోలీసుల సంఖ్య ఎక్కువ, అక్కడ మెయిన్ ఆర్మీ సంఖ్య చూడండి. మరి వాళ్ళు ఎవరు కూడా వీళ్ళని కాపాడవచ్చు అన్న ధైర్యం చేయలేదు అనుకోవచ్చా? చూడండి, మీరు ఈ ఇన్సిడెంట్ జరగడం కూడా ఒకదానికి రీజన్ అదే అన్నమాట. ఎందుకనంటే మొన్నటిదాకా మీకు సెంట్రల్లో ఉండే, మీకు మొన్నటిదాకా సెంట్రల్ హ్యాండ్ ఓవర్ లో ఉండే కాశ్మీర్. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ పెట్టారు. అక్కడ ఎలక్షన్స్ పెట్టాకనే అక్కడ అందరూ వాళ్ళు ఎవరైతే సీఎం ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన పేరు సీఎం, కాశ్మీర్ సీఎం ఉన్నాడు. ఆయన ఏమి మనకు అంత సపోర్ట్ ఏం చేయడు. ఆయన పాకిస్తాన్ కే ఎక్కువ సార్లు సపోర్ట్ చేశాడు. కాశ్మీర్ సీఎం మీకు ఏమి సపరేట్ కావాలనే ఆయన ఆకాంక్ష. ఓకే, ఇందులో ఈయన హస్తం కూడా ఉండొచ్చు కదా. మీకు ఎన్నడూ లేని ఇవాళనే మీకు ఎందుకు టెర్రరిస్ట్ అటాక్ అయినాయి, కాశ్మీర్ సీఎం హస్తం కూడా ఉండొచ్చు దీంట్లో. అంటే కాశ్మీరు ఇప్పుడు వరకు అయితే ఇండియాలోనే కదన్నా ఉన్నది, కానీ మరి అటువంటిది మరి వేరే దేశాలకు అసలు వాళ్ళు ఎలా సపోర్ట్ చేయొచ్చు అనుకోవచ్చు? మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇంతకు ముందు మీకు ఏంటంటే కాశ్మీర్ అనేది సపరేట్ కంట్రీ అని చెప్పేసి వాళ్ళే చెప్పుకున్నారండి.